హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు పాతకాలం పప్పు దప్పడం చేసుకుందాము. పాతకాలం పప్పు దప్పడము ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ పప్పు దప్పడం అయితే వెనుకట మా అమ్మమ్మ మా నానమ్మ అంటే నాకు తెలియదు, నేను చిన్నప్పుడే చనిపోయింది. నాకైతే మా నానమ్మ గురించి తెలియదు, అందుకే ఎప్పుడు చెప్పా వీడియోలలో మా నానమ్మ గురించి. మా అమ్మమ్మ మాత్రమే తెలుసు. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ గురించి చెప్తా, ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ దగ్గరనే నేను కొంచెం కొన్ని వంటలు నేర్చుకున్నా. ఎందుకంటే ఆ అమ్మ చేయంగా నేను చూద్దు, అప్పుడు ఆమె దగ్గర ఎక్కువ నేర్చుకున్నా. మా అమ్మ దగ్గర కూడా తక్కువనే, ఎందుకంటే నేను చిన్నప్పుడు అంతా చూడపోదు మా అమ్మ చేసినప్పుడు కూడా. అందుకే నా పెళ్ళైనాక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కదా, అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేస్తే నేను చూద్దు. ఎక్కువ ఆమె దగ్గరనే చూసిన ఈ పాతకాలం వంటలు, అప్పుడు వాళ్ళు చేసిన వంటలు. అయితే ఈ పాతకాలం వంట ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు కూరలు వండడము ఈజీ అనుకుంటారు, కాదండి, చాలా కష్టము. ఎన్నైతే ఒక కూర అయిద్దో వండేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని తీసుకున్నా ఉప్పు, కారము, జీలకర్ర, పసుపు, ఉల్లిగడ్డ, చింతపండు, పప్పు కూడా తీసుకున్నా. ఇవన్నీ కూడా పోగా ఇంకొక 5-6 తీర్లు అయితేనే ఈ పప్పు దప్పడం అవుతుంది. వీటితోటే కాదు, ఇవన్నీ వేసినప్పుడే పప్పు దప్పడం మంచిగా ఉంటుంది, కమ్మగా, టేస్ట్గా, కమ్మగా కూడా. వెనకట కమ్మగానే అనేది ఇప్పుడు టేస్ట్ అంటారు, కానీ నేను ఎందుకంటే ఇప్పుడు వెనకటి మాటలే చెప్తాను, అయితే కమ్మగా ఉంటుంది. ఇవన్నీ వేసి కూడా ఇప్పుడు చేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ పప్పు, ఇది ఇంట్లోదే కందులు ఇసిరింది, మా అక్కయ్య పంపింది. ఈ పప్పు అయితే ఇది కడగవలసిన అవసరం కూడా లేదు, కానీ కడుగుతా, ఎందుకంటే ఇంట్లో కందులు తయారు చేసి పట్టుకున్నది కాబట్టి ఏముండదు. ఇంట్లో ఏ పౌడర్ ఏ మందులు కూడా కలపరు, కానీ కడగనైతే కడుగుదాము ఒక్కసారి. ఇప్పుడైతే ఈ పప్పు వేసుకుందాము. ఇదిగో ఇవన్నీ వేసినా ఇంకా అవసరం ఉంటాయి నేను వేసేటి. 4 కుక్కర్లు ఉన్నాయి, ఉన్నా కానీ పిల్లలు చిన్నప్పుడు మాతో ఉండేవాళ్ళు కదా, అప్పుడు వంటలు ఎక్కువ కాబట్టి కుక్కర్లు పెద్దవి తీసుకున్నా. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాక ఎవరికి వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ వంటలు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మేమైతే మళ్ళీ చిన్న కుక్కర్ తీసుకున్నా పప్పుకు. ఇది మొన్న ఈ చిన్న కుక్కర్ అయితే మా ఇద్దరికి సరిపోతుంది, కానీ మా ఇద్దరమే కాదు, మా పిల్లలు కూడా ఒకటే బిల్డింగ్లో ఉంటాము అందరము. మా పిల్లలు కూడా నేను వండిన కూరలు తీసుకుపోతారు, లేకుంటే వచ్చి వేసుకొని తింటారు. అన్నం వేసుకొచ్చుకొని అయినా ఇక్కడ అన్నంతో అయినా తింటారు, కానీ కాకుంటే తక్కువ కదా, అప్పుడు అందరం కలిసి ఉన్నదానికంటే తక్కువ కాబట్టి కొంచెముగా చిన్నవి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో అయితే పప్పు ఎత్తా. నేను వేసే పప్పు కొద్దిగానే కదా, చూస్తారు కదా, ఇదిగో సరిపోద్ది. కొంచెం వాళ్ళ కూరలు, కొంచెం నేను వండిన కూరలు కూడా వేసుకుంటారు, అందుకే అంత ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం తక్కువనే వంట కూరలు, మేమిద్దరమే కాబట్టి. కాకుంటే మా అమ్మాయి కూడా తీసుకుపోద్ది, ఇక్కడే దగ్గర ఉంటుంది, ఆఫీస్కి పోయిరంగా తీసుకుపోద్ది. కాకుంటే తీసుకుపోతానన్న రోజే ఎక్కువ వండుతా, లేకుంటే వేస్ట్ అయిపోతాయి కదా, తక్కువ వండుతా. అయినా ఇది సరిపోద్ది, ఎందుకంటే ఈ పప్పు ఉడికినాక అన్నీ వేసేసరికి చాలానే అవుతుంది. అది మా అమ్మాయి అయినా తీసుకుపోవచ్చు, మా అబ్బాయిలైనా తీసుకుపోయి తినచ్చు, అంత అవుతుంది ఇది. ఇప్పుడు ఇదైతే శుభ్రంగా కడుగుదాము. ఇప్పుడైతే ఎల్లిపాయలను జీలకర్ర ఇట్లా దంచి వేసుకోవాలి. ఇప్పటి వంటల్లో ఏంటంటే ఎల్లిపాయలు పొట్టు తీసేసి జీలకర్ర వేసుకోవడమే లేదు. ఆ రోజుల్లోనైతే మా అమ్మమ్మ అయినా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయినా ఇంకా ఈ పొట్టు కూడా ఉంచపోవు. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే ఇదంతా మెత్తగా దెంగదాకా నూరేది, ఎందుకంటే ఆమె అంత పర్ఫెక్ట్గా చేసేది వంటలు, అయితే చాలా టేస్ట్గా ఉండేది. నేనైతే ఇప్పుడు ఇట్లా దంచేసినా కానీ ఆమె అయితే మెత్తగా నూరేది. ఇప్పుడైతే ఫస్ట్ ఎల్లిపాయ జీలకర్ర కూడా ఇట్లా దంచేసుకోవాలి. ఇది ఆ రోజుల్లోనైతే గంజులు వేసేది కాబట్టి ఈ పప్పు ఉడికినాక వేసుకునేది. ఈ రోజుల్లో ఇది కుక్కర్ కాబట్టి మళ్ళీ మనం మూత తీయలేము కాబట్టి ఈ పప్పులని వేసిన. కొంచెము పసుపు వేసుకుందాము పప్పులో.
కారం కూడా ఇప్పుడే వేసుకుందాము, ఎందుకంటే కుక్కర్ కాబట్టి మళ్ళీ మూత తీయలేము కదా. ఒక చెంచా వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాము. ఒక చెంచా ఇది కూడా టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు కదా ఉప్పు. ఇప్పుడు కొంచెము నూనె పోసుకుందాము, ఎందుకంటే నూనె పోస్తే పప్పు టేస్ట్గా ఉంటుంది, పొంగు రాదు, మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పులో ఎసరు పోసుకుందాము. ఎసరే అనేది అప్పటి వాళ్ళు, ఇప్పుడు వాటర్ పోసుకుందాము, నీళ్ళు పోసుకుందాము అని అంటారు, కానీ అప్పుడు ఎసరు పెట్టే పప్పు పోసేది, అందుకే ఎసరు అనేది. ఎసరు పెట్టి అంటే నీళ్ళు పెట్టి వేడైనాక నీళ్ళు మరిగినాక పప్పు పోసేది, అప్పుడు మెత్తగా మంచిగా ఉడికేది. ఇప్పుడు పప్పుతోటి పాటుగా నీళ్ళు పోస్తున్నాం మనము ఎసరు. అయితే ఒక కప్, సగం కప్పు కొంచెం ఎక్కువ పప్పు కదా, నేను కొంచెం 2 కప్పుల నీళ్ళు పోసిన ఎసరు. ఇప్పుడు ఇది సరిపోద్ది, మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఒక 3 విజిల్లు, 3 నుండి 4 విజిల్లు రావాలి, అప్పుడైతే మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెడదాము. ఇప్పుడు ఈ పప్పు అయితే ఉడికింది, చూద్దాము. ఐదు నుండి 6 విజిల్లు ఇచ్చింది. ఇప్పుడైతే ఈ పప్పు ఇట్లా ఉడికింది. ఇది ఒక్కసారి దీన్ని బట్టి మెత్తగా చేసుకొని ఇట్లా మెత్తగా చేసుకుందాము. అంతా ఇట్లా మెత్తగా చేసుకొని ఇప్పుడు మెత్తగా అయింది కదా. చారు, చింతపండు నానేసి చారు అయితే తీసినాయి, చారు వేసుకుందాము. చారు పోసి అంత ఒకసారి కలుపుకుందాము. అంత ఒకసారి కలుపుకున్నాక మనము ఎసరు కరెక్ట్ పోసేది ఉంటే అసలు కుక్కర్కు పొంగనే పొంగది, చూసిర్రు కదా. ఇట్లా ఉంటుంది కుక్కర్ మూత చుట్టూ పొంగది. మనం ఎసరు ఎక్కువ పోతేనే ఇదంతా ఇజిల్ పక్కకి ఇదంతా వంగుతుంది. మనం కరెక్ట్గా పోసుకుంటే అస్సలు పొంగదు, చూసిర్రు కదా. మీకు ఒకసారి చూపుదామని చూపిన. నూనె కూడా వేసుకోవాలి, నూనె ఉంటే కూడా పొంగనియది పప్పును. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఎన్ని వేసుకుంటే కూర అయిద్దని నేను చెప్పిన కదా, వండే వాళ్ళకే తెలుస్తుంది కష్టం అన్నది ఏందన్నది, చూసే వాళ్ళకి ఏం తెలియదు. ఇదిగో మెంతి కూర, ఇది ఎన్ని ఎత్తే కూర అయిద్ది అన్నది కష్టం అన్నది తెలుస్తుంది కూర వండిన వాళ్ళకే. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాము. కొంచెము అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నప్పుడే ఈ దప్పడం మంచుకుంటుంది. మెంతులు, జీలకర్ర, కొన్ని మిరియాలు, కొంచెం లైట్గా మసాలాలు వేసిన ఈ పొడిది. మసాలాలు అంటే కొంచెం ఏంటిదంటే గసగసాల అది ఇది కొంచెం వేంపి పట్టిన ఇదంతా కూడా లైట్గా. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇదంతా కూడా కొద్దిసేపు మరగాలి,
ఒక పొంగు వంగితే సరిపోద్ది. ఇన్ని వేస్తే కానీ ఇది పప్పు దప్పడం అవుతుంది. ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉన్నాయి. కొద్దిసేపు ఇట్లా మరిగితే సరిపోద్ది. దీన్ని పొంగకుండా చూసుకోవాలి. ఇది పొంగిపోయిందంటే టేస్ట్ పోద్ది. మనం వేసుకునే అన్నీ పోతాయి, టేస్ట్ పోద్ది. అందుకే దగ్గరుండి కొంచెం పొంగకుండా చూసుకోవాలి. పొంగిపోయిందంటే ఏం సాయారం ఉండదు. ఇట్లా మరిగించుకోవాలి కొద్దిసేపు. ఇది ఎక్కువసేపు మరగవలసింది అవసరం లేదు. ఇది మరిగింది. ఇప్పుడు ఎక్కువ మరగవలసిన అవసరం లేదు. ఇట్లా మరిగితే సరిపోద్ది. ఈ మనం వేసుకున్న ఈ ఆకులన్నీ ఉడికితే సరిపోద్ది అంతే. ఈ మెంతాకు, కొత్తిమీర, ఈ కరివేపాకు, ఉల్లిపాయ కొద్దిగా ఉడికితే సరిపోద్ది అంతే. బాగా ఉడకవలసింది ఏమి లేదు. అప్పుడే మంచిగా ఉంటుంది. ఇందులో ఏమి వేయలేదు అనుకోవద్దు. మునక్కాయలు, వంకాయలు, బెండకాయలు ఏమీ వేయలేదు అనుకోవద్దు. నేను ఇది సాంబార్గా చేస్తలేను, పప్పు దప్పడంగా చేస్తాను. వెనకటి పప్పు దప్పడం ఇట్నే చేసుకునేవాళ్ళు, అట్లా చేస్తాను నేను. అందుకే అవన్నీ కూడా ఏమి వేయలేదు. వెనకట అయితే ఏమి వేసిరో వాళ్ళు పెద్దవాళ్ళు, నేను అవే వేసి చేస్తాను. అమ్మ అయితే ఇవే వేసి చేసేవి, అందుకే నేను కూడా ఇవి వేసి చేస్తాను. కాకుంటే కమ్మగా ఉండేటప్పుడు తింటే ఇంకో ముద్ద తినాలి అనిపించేది, అంత మంచిగా ఉండేది కమ్మగా. ఇప్పుడైతే ఇది దించుకొని తాలింపు పెట్టుకుందాము. ఇందులో తాలింపుకు నూనె పోసుకుందాము. సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు, పల్లి నూనె కాబట్టి. ఇప్పుడు నూనె వేడైనాక ఆవాలు వేసుకుందాము, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకుందాము. ఇట్లా చుంచుకొని పొట్టు తీసుకొని ఇట్లా వేసుకుంటేనే మంచుకుంటుంది. చారులనైనా, పప్పు దప్పడాలనైనా, సాంబార్లనైనా. ఎండుమిర్చి వేసుకుందాము. ఈ తాలింపు ఇట్లా ఈ మిర్చి, ఉల్లిపాయలు ఇట్లా దూరగా వేగినాక కరివేపాకు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఈ ఆకు కూడా కరివేపాకు మంచిగా దూరగా వేగాలి. ఈ తాలింపు ఇట్లా వేగితే సరిపోద్ది. ఇప్పుడు ఈ దప్పడంలో పోసుకుందాము. ఇప్పుడు కొంచెం చల్లగానే ఇందులో పోసుకోవాలి పప్పులా. చూసారు కదా, పప్పు దప్పడం అయితే అయిపోయింది. ఎన్ని ఎత్తే ఈ పప్పు దప్పడం అయిందో చూసిండ్రు కదా. ఇన్ని ఎత్తే కానీ ఈ పప్పు దప్పడం మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే కమ్మగా మీరు కూడా చేసుకోండి. వెనకటి వాళ్ళైతే ఇట్నే చేసుకొని ఇష్టంగా తినేవాళ్ళు, సరిపోను కడుపు నిండా అన్నం తినేవాళ్ళు.
ఇప్పుడు మనం చేసుకున్న మంచిగా తినచ్చు, ఇష్టంగా కడుపుండా తినచ్చు. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేయండి. లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఉంటే ఇప్పుడు చేసుకోండి, తొందరగా చేసుకొని మీరు కూడా ఈ సాంబార్ కాదండి, సారీ, ఈ పప్పు దప్పడాన్ని చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. మీరు ఎట్లా చేసుకోవాలి, ఏమేమి వేసి చేసుకుంటే ఇంత కమ్మగా ఉంటుంది అని అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో అయితే చివరి దాకా చూడండి. చూస్తే మీరు ఎట్లా చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట ఈ పాతకాలం పప్పు దప్పడం, తెలంగాణ పాతకాలం పప్పు దప్పడం. ఇది ఎట్లా చేసుకుంటారు మరి, ఇంకా మీరందరూ ఎట్లా చేసుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే ఇట్లా చేస్తా. పప్పు దప్పడం చెయ్యాలి తినాలనిపించినప్పుడు అయితే ఇట్లే చేస్తా. సాంబార్ అయితే సాంబార్ కూడా చేస్తా. కాకుంటే ఈరోజు ఈ పప్పు దప్పడం తినాలి అనిపించింది, చేసిన. బాయ్ అండి, ఉంటా మరి. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తేనే నోట్లోనైతే నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకు తినద్దు అని అనిపిస్తుంది. చూద్దామా, వేడి వేడి అన్నంలో కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఏ అన్నమైన మంచిదే, చల్లటి అన్నమైన మంచిదే, గడక అన్నమైన మంచిదే, మీ మెతుకుల అన్నమైన మంచిదే. ఎందుకంటే గడక మెతుకుల అనేది అందుకే అంటన్నా. చిన్నపిల్లలు అయితే మెతుకుల అన్నం, గడకన్నం, గడక బువ్వ, మెతుకుల బువ్వ అనేది. నేను అట్లే అంటన్నా. చూసారు కదా, అయిపోయిందండి చేయడం అయితే. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము.